నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఈ రోజు జ్ఞాన భోజనానికి మనం స్వీకరిస్తున్న రివైజ్ కోర్స్ మురళి 18th February 1983. ఈ మురళిలో బాబా, నేను బాబా సమానంగా సమీప రత్నంగా అయి సదా సుపుత్రుని యొక్క ప్రత్యక్షతను చూపించాను. సో ఆత్మిక స్థితిలో అందరి జ్ఞాన భోజనాన్ని స్వీకరించండి. నేను బాబా సమానంగా సమీప రత్నంగా అయి సదా సుపుత్రుని యొక్క ప్రత్యక్షతను చూపించాను. నేను రకరకాల విఘ్నాలను సమాప్తి చేసి సంపన్నంగా అయి శుద్ధమైన మరియు దృఢ సంకల్పం ద్వారా విజయీగా అయిన శక్తిశాలి శస్త్రధారిని. నేను రకరకాల విఘ్నాలను సమాప్తి చేసి సంపన్నంగా అయి శుద్ధమైన మరియు దృఢ సంకల్పం ద్వారా విజయీగా అయిన శక్తిశాలి శస్త్రధారిని. నేను బాబా సమానంగా సర్వశక్తులతో, సర్వ గుణాలతో, జ్ఞాన ఖజానాతో సంపన్నంగా అవ్వవలసిందే అనే ఉత్సాహంలో ఉన్నాను. నేను బాబా సమానంగా సర్వశక్తులతో, సర్వ గుణాలతో, జ్ఞాన ఖజానాతో సంపన్నంగా అవ్వవలసిందే అనే ఉత్సాహంలో ఉన్నాను. నేను సదా ఉత్సాహ ఉల్లాసాలలో ఉండే ధైర్యవాన్ స్వరూపాన్ని. నేను సదా ఉత్సాహ ఉల్లాసాలలో ఉండే ధైర్యవాన్ స్వరూపాన్ని. నేను కల్పపూర్వం కూడా విశేషాత్మగా ఉన్నాను. నా యొక్క అదృష్ట రేఖ బాబా ద్వారా గీయబడింది.
ఓహో నా భాగ్యం అని సదా ఉత్సాహంగా ఉన్నాను. నేను కల్పపూర్వం కూడా విశేషాత్మగా ఉన్నాను. నా యొక్క అదృష్ట రేఖ బాబా ద్వారా గీయబడింది. ఓహో నా భాగ్యం అని సదా ఉత్సాహంగా ఉన్నాను. నేను ఒకే బలం, ఒకే నమ్మకంలో ధైర్యంగా ఉండడం ద్వారా బాబా యొక్క సహాయం అనుభవం అవుతూ ఉంది. నేను ఒకే బలం, ఒకే నమ్మకంలో ధైర్యంగా ఉండడం ద్వారా బాబా యొక్క సహాయం అనుభవం అవుతూ ఉంది. నేను విధాత మరియు వరదాత తండ్రి సంబంధంతో పిల్లవాడి నుండి యజమానిగా మరియు సర్వ ఖజానాలకు యజమానిగా అయ్యాను. నేను విధాత మరియు వరదాత తండ్రి సంబంధంతో పిల్లవాడి నుండి యజమానిగా మరియు సర్వ ఖజానాలకు యజమానిగా అయ్యాను. మేమే యజమానులుగా ఉత్సాహ ఉల్లాసాలలో ఉండేవారం. మేమే మరియు మేమే ఉంటాము. ఈ సూక్తి మస్తకంలో సదా స్మృతి భవ స్వరూపంలో ఉన్నది. మేమే యజమానులుగా ఉత్సాహ ఉల్లాసాలలో ఉండేవారం. మేమే మరియు మేమే ఉంటాము. ఈ సూక్తి మస్తకంలో సదా స్మృతి భవ స్వరూపంలో ఉన్నది. సో ఈరోజు పిల్లవాడిగా బాబా నుంచి జ్ఞానాన్ని తీసుకుంటాము. తీసుకుని ఆ తర్వాత సర్వ ఖజానాలకి అధికారులము, యజమానులం అవుతాం. సో ఈ విషయం గుర్తుండాలి. మన దగ్గర ఖజానాలు ఉన్నాయని చెప్పేసి అవి ఉన్నాయని గుర్తు పెట్టుకుని అలర్ట్‌నెస్ తోటి దాన్ని కార్యవ్యవహ తీసుకురావాలి. ఆ తర్వాత మీ వీలుకు తగ్గట్టు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అంటే మురళిలో ఏముందంటే యాక్చువల్‌గా ఒక గంట తర్వాత గాని లేకపోతే ఒక కొన్ని అంటే మన కన్వీనియన్స్‌కి తగ్గట్టు గాని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని బాబా శ్రీమతానికి అనుసారంగా మనం పాత్రను అభినయించామా? మనసా, వాచా, కర్మణ అని చెప్పి మనం అది చూసుకోవాలి అని ఉంది. ఆ చూసుకుంటే ఏమైనా మన వల్ల తప్పులు జరిగుంటే దాన్ని అక్కడ మనం మళ్ళీ సరిదిద్దుకుంటాం. ఆ రకంగా చేసినప్పుడే బలహీనతల్ని అధిగమించగలిగి బాబా సమానంగా అవుతాం. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలున్నా ఈ జ్ఞాన భోజనానికి సంబంధించి దేని గురించైనా ప్రశ్నలుంటే ఒక్కసారి అడగొచ్చు. సెట్టింగ్స్ మార్చాను. సో ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవచ్చు. సో జ్ఞాన భోజనాన్ని స్వీకరించాక మీ స్థితి ఎలా ఉంది? ఏంటి? అని చెప్తే దానికి తగ్గట్టు మళ్ళీ ఏమైనా సేవా ప్లాన్‌లు మార్చేదుంటే మారుస్తాం. ఓం శాంతి.
బానే ఉంది. జ్ఞానభోజనం అంటే మురళి మొత్తం టోటల్‌గా చదువుతున్నాం గదా! ఉమ్, అయితే దాంట్లో నుంచి సారం తీసింది కాబట్టి మాకు ఈజీగానే అవుతుంది. మంచిగానే అనిపిస్తుంది. ఉమ్. మెయిన్ పాయింట్స్ మొత్తం తీసింది కాబట్టి అంటే బాగా గుర్తుంటాయన్నమాట. మొత్తం మురళి అంతా గుర్తుపెట్టుకోలేం కాబట్టి మెయిన్ ఆ, మెయిన్ అది పాయింట్స్ ఫలానా డేట్ అనేది బాగా గుర్తుంటుంది. ప్లస్ ఆ గుర్తు పెట్టుకునేటప్పుడు అది ఒక జ్ఞానం పాయింట్ కింద రాసేయడం అని కాకుండా యాక్చువల్ గా అది మన స్థితి. నేను యజమానిని, నేను సంపన్న స్వరూపాన్ని అని చెప్పేసి మన యొక్క స్వధర్మంలోకి రావాలి. అది యాక్చువల్ గా దాని ఉద్దేశం ఆయన చెప్పేది. అంటే మర్చిపోయినాం కాబట్టి మళ్ళీ మన అనాది ఆది సంస్కారాలని ఎమర్జ్ చేస్తున్నాం. ప్రయోగం చేయ ఇంకా ఆరోగ్యాలు ఏమైనా బాగైనాయా ఎవరివైనా అసలు? ఎందుకంటే మన జీవ జన్మ తీసుకున్నాం, జ్ఞాన భోజనం స్వీకరిస్తున్నాం. ఇవి చేసేటప్పుడు యాక్చువల్ గా ఆరోగ్యం బాగవ్వాలి మరి. ఓకే. చాలా బాగా అయిందక్కయ్య. హెల్త్ మంచిగయింది. ఇది జ్ఞాన భోజనం అనేది ప్రాక్టికల్‌గా చేస్తూ వెళ్తుంటే సంతోషం ఉమ్. అనిపిస్తుందక్కయ్య. అది మానసిక అదే దాని హ్మ్. ప్రభావం ఆరోగ్యం మీద కూడా పడుతుంది. ఎందుకంటే మనం మరజీవ జన్మ తీసుకున్న తర్వాత బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యం ఏంటంటే అది జన్మ తీసుకున్నాం కాబట్టి ఆయన జన్మతః దివ్య బుద్ధి, భోజనం ఇవన్నీ పెడతాం కాబట్టి అందరూ యాక్చువల్ గా ఆరోగ్యంగా ఉండాలి. ఇది మనము సేవా చేసిపోతుంటే ఆటోమేటిక్‌గా అది సెట్ అయిపోయింది. అసలు ఉమ్, ఈ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది అసలు ఇంత ముందుకు ఉండే ఆ ఫీలింగ్ లేదు. నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్న ఫీలింగ్ వచ్చేసింది. సో ఎవరికైనా ఇంకా రావట్లేదు అని అంటే ఒక్కసారి మీ డైలీ రొటీన్ చెక్ చేసుకోండి. మళ్ళీ బయట నుంచి ఏమైనా తీసేసుకుంటున్నారు ఆ వ్యర్థం అంతా అని. ఎందుకంటే ఇది చేస్తూ అది తింటూ ఉంటే బయట నుంచి వ్యర్థ సంకల్పాలు కూడా స్వీకరించేశారంటే ఇక పాలలో విషపు చుక్క పడ్డట్టే. ఎందుకంటే ఇది 15 నిమిషాలు నడుస్తే తర్వాత ఏం చేస్తున్నారో తెలీదు. ఆ తర్వాత దాని ఫోర్స్ ఇంకెక్కువ ఉంటది కాబట్టి. సో అక్కడ ఏమైనా ఉందా అన్నది అటెన్షన్ పెట్టుకుంటే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా అయిపోతారు. చెప్పండి ఎవరో మాట్లాడపోయారు? థాంక్ యూ. మనసు మనసు బుద్ధి అలర్ట్ అవుతుందక్క. వ్యర్థం వ్యర్థం చాలా వరకు సమాప్త అయిపోతుంది అక్క. చాలా ఎవరు గ్రేట్ జాబ్ అక్క. మాట్లాడేది? నేనక్క మాట్ విమలక్కయ్యనక్క. విమలక్కయ్య. ఓకే. ఓకే. చాలా అలర్ట్ హ్మ్. అయిపోయింది. అసలు వ్యర్థం చాలా సమాప్త అయిపోతుంది అక్క. చాలా డిఫరెన్స్ కనిపిస్తా ఉంది అక్క మంచిగాను. ఈ ఈ హ్మ్. వ్యర్థ సంకల్పాల భోజనం పెట్టిన తర్వాత వ్యర్థం హ్మ్. వైపుకి పోవడం లేదక్క నిజంగా. సో మళ్ళీ భోజనాన్ని మీరు ఇంకా ఎవరికైనా పెడుతున్నారా? వాట్సాప్ స్టేటస్‌లో పెట్టడము, ఫోన్‌లు చేయడము నేను చేస్తా ఒక 30 మెంబర్స్ కి నేను పాస్ చేస్తున్నానక్క. అమ్మో! 30 మెంబర్స్‌కి భోజనం అంటే పెద్ద సంతర్పణే. హుహు. ఇంకా ఇంకెవరైనా పాస్ ఓం ఆన్ చేస్తున్నారా? ఎలా ఉంది స్థితి? ఓం శాంతి అక్క. ఎవరు మాట్లాడేది? మాట్లాడే నాగలక్ష్మి వారి అక్క. పేరు చెప్పి మాట్లాడండి. నాగలక్ష్మి అక్క. చెప్పండి. బాగుందక్క. ఇప్పుడు అందరికి కొంతమందికి పంపిస్తాను ఆ పోస్టులో స్టేటస్ హ్మ్. పెడతాను. హ్మ్. ఇప్పుడు ముందు కంటే ఇప్పుడు బాగుంది అక్క. ఎడ్జం అంతా కొంచెం వెళ్ళిపోయింది. బాగా అంతా మంచిగా ఉంది ఆరోగ్యం అందు. సరే మరి. ఇంకెవరైనా? ఓం శాంతి అక్కండి. విజయ్ కుమార్ అక్కనండి. చెప్పండి. నా ఆరోగ్యం చాలా బాగయిందండి. హ్మ్. చాలా ఇంతకు ముందు కన్నా ఇంకా చాలా బాగా వ్యర్థం అంతా సమాప్తి అయింది. ఆరోగ్యం చాలా బాగుంది. సంబంధాలు ఏమైనా చక్కబడ్డాయా అందరివి? ఆ ముందే ఎందుకంటే మీ స్థితి పెరిగినప్పుడు సంబంధాలు కూడా చక్కబడుతూ పోతాయి. ఎందుకంటే మీ దృష్టికోణము, మీ ప్రవర్తన ఇవన్నీ మారుతూ ఉంటాయి కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు ఏం మారరు. మీ దృష్టికోణం మారుతది ఇక్కడ ముందు. సో మీ దృష్టి మారితే అప్పుడు సృష్టి మారుతూ పోతది ఇంట్లో పరిస్థితులు. ఇంకా మా వాళ్ళే అన్ని చేశారు, వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అని ప్రశ్నలు వస్తున్నాయా? ఆగాయా? లేదండి, ఆగినాయండి. అంతకు అది. ముందు ఒకసారి వచ్చినాయి కానండి, అప్పుడు మళ్ళీ కరెక్ట్ చేసుకుని ఉమ్. ఇప్పుడు మీ జ్ఞానం వెళ్ళిన తర్వాత కరెక్ట్ చేసుకుని నాలో నేనే మార్పు తెచ్చుకుని ఎవరైనా కానీ మనం ఈ ఈ ఈ సంస్కారం నాది కాదు, ఏదైనా వ్యర్థం వస్తే నా దైవీ సంస్కారం అని అలా సో ఇప్పుడు ఈ చేసుకుని క్లాస్ అటెండ్ అయిన వీళ్ళందరికీ ఇంకా అన్నయ్యకి రచయిత మీరే అన్న విషయం అర్థమైందా? సంస్కారాలు మ్యాచ్ అవుతున్నాయని గమనించుకున్నారా? అది సూక్ష్మంగా పరిశీలిస్తే ఎక్కడో మ్యాచ్ అవుతాయి. మన ఒక సెకండ్ కొన్ని సంవత్సరాలతో సమానం. చిన్న జన్మ కదా, మన జీవ జన్మ తీసుకుని స్టార్ట్ అయిపోయింది అక్కడి నుంచి జీవితము.
సో ఒక గమనిస్తే తెలిసిపోతుంది. ఇంకా అక్కయ్య ఓకే. లక్ష్మి ఆ చెప్పండి. ఆలోచన బాగుంది అక్కయ్య. మరి తేలిక కూడా ఉంది. చాలా ఉమ్, తేలిక తెచ్చింది. ఇంకోటి ఉమ్, సంకల్పాలు కూడా గుర్తుకొస్తున్నాయి. పని చేస్తుంటే ఉమ్. కూడా ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటున్నాయి. గుర్తుకొస్తున్నాయంటే బుద్ధిలో ఫిట్ అయ్యాయని అర్థం. లోపల ఏదుంటే అదే వస్తుంది అన్నట్టు లోపల ఒకప్పుడు వ్యర్థం ఉండేది కాబట్టి వ్యర్థం ఆలోచించారు. ఇప్పుడు ఇవి ఉమ్. ఫిట్ చేస్తున్నారు కాబట్టి సహజంగా ఆత్మ అవే సమర్థంగా అయిపోతుంది. వచ్చేస్తున్నాయి, గుర్తుకొస్తూ ఉన్నాయి. ఉమ్. అది అంటే బుద్ధిలో కూర్చుని అని అర్థం. ఈ ఫీలింగ్ అందరికి వచ్చిందా? లోపల ఏదుంటే అదే వస్తది బయటికి. సో లోపల సమర్థం ఉంటే సమర్థం ఆలోచిస్తారు, లోపల వ్యర్థం ఉంటే వ్యర్థం ఆలోచిస్తారు. సో ఇది వచ్చింది అందరికి. రాలేదు అని అంటే మళ్ళీ గ్రూప్ లో వేసే సంకల్పాలు ఒకసారి కూర్చుని బాగా మనన చింతన చెయ్యండి. పని చేసేటప్పుడు కూడా ఏదో ఒక 2-3 పాయింట్లు తీసుకుని మనన చింతన చేస్తూ పోతుంటే స్వతహాగా అంత పోతూ ఉంటది. మంచి పాయింట్ చెప్పారు. ఇంకా ఓకే. నేను వరలక్ష్మి. ఓం శాంతి అక్కయ్య. ఎవరు? లక్ష్మీ నరసింహక్క. చెప్పండి. ఈ సంకల్పాలు మంచి అనిపిస్తున్నాయి అక్కయ్య. నా సదా సంస్కారం అని అంటాం కదా, ఆ విధంగా అనుభవం అవుతుంది, అనుభూతి అవుతుంది. మనన చింతన కూడా వాటంతట అదే వస్తుంది. చాలా మంచిగా ఉంది అక్కయ్య. నైస్. వ్యర్థం అనేది పూర్తిగా పోయింది. ఏదన్నా ఎగ్జాంపుల్ ఇవ్వగలరా? ఒకప్పుడు ఏం ఆలోచించే వాళ్ళు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారని? ఎవరైనా కావచ్చు. ఒకప్పుడు మాకు పరిస్థితి వస్తే ఇది ఆలోచించే వాళ్ళం, ఇప్పుడు అదే పరిస్థితులు వస్తాయి. మా జీవితంలో పెద్ద పెద్ద బాంబులు పడిన ఏమి ఉండదు కదా. రోజు ఉండే సంఘటనలే, రోజు ఉండే సోదే ఉంటది. కానీ ఒకప్పుడు ఏం ఆలోచించాం, ఆ పరిస్థితి వస్తే ఇప్పుడేం ఆలోచిస్తున్నాము, అట్లా ఏమైనా కంపేర్ చేసుకొని చూసారా? విష్ణుప్రియ అక్కయ్య నేను. చెప్పండి. ఇంతకు ముందు వచ్చినప్పుడు దేహాభిమానంలో ఉంది, సో ఆ రకంగానే ఆలోచన వచ్చేది. సో ఇప్పుడు జ్ఞాన మార్గంలో బాబా జ్ఞాన భోజనం తీసుకుంటున్నాం కాబట్టి సేమ్ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సేమ్ పరిస్థితిని దీంతో కంపేర్ చేయడం వల్ల ఎదుటి వ్యక్తి కూడా ఆత్మ అనే ఒక స్థితిలో ఆత్మికంగా దేహి అభిమానంలో చూడాలన్న పరిస్థితిని మన కంట్రోల్లోకి మార్చుకోవడం అనేది వచ్చింది. అది వస్తుంది సింపుల్ గా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు జ్ఞానంలోకి రాకముందు సపోజ్ ఒక్క నిమిషం ఆగుతారా? అంటే ఎట్లా కంపేర్ చేసుకోవాలంటే, మీరు చెప్పిన అన్ని రైట్ ఆన్సర్సే. ఇప్పుడు మేము జ్ఞానంలోకి రాకముందు ఎట్లా ఆలోచించే వాళ్ళం అంటే, ఆ బాస్ ఎప్పుడు లీవ్ శాంక్షన్ చేయడం, అబ్బా లీవ్ శాంక్షన్ అంటేనే ఒక పెద్ద న్యూసెన్స్, ఇది వ్యర్థ సంకల్పం. వచ్చాక ఏం చేసాము? సంకల్ప ఆత్మశక్తిని సంతరించుకున్న తర్వాత బాస్ లీవ్ శాంక్షన్ చేశారు అని ఆలోచించి లీవ్ అప్లికేషన్ పట్టుకుని వెళ్తే శాంక్షన్. అలా ఎవరికి వాళ్ళు ఈ లీవ్ శాంక్షన్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఉండే సంఘటనే. మన జీవితంలో వచ్చే సంఘటనలు అన్ని రిపిటేషనే. తిన్నామా, లేచామా, పెట్టుకున్నామా, ఆఫీస్కి వెళ్ళామా, పెట్టామా, అంతా అదే రొటీన్ ఉంటది. కానీ అప్పుడేం ఆలోచించాం, ఇప్పుడేం ఆలోచించాం, ఇది కనుక మీరు చెక్ చేసుకుంటే మీరు కరెక్ట్ గా మీ ఆత్మ శక్తిశాలిగా అయిందా, మీరు సమర్థంగా అయ్యారా అన్నది తెలుస్తుంది. ఇట్లా ఒక్కొక్కటి కంపేర్ చేసుకుంటూ పోవాలి. అప్పుడు కరెక్ట్ అనాలిసిస్ వస్తుంది మీకు. సుమన్ అన్నయ్య చేయొత్తారు. ఇంతకుముందు వాళ్ళు మారాలా వీళ్ళు మారాలా అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోయినాయి, ఎందుకంటే మైండ్ బిజీ అయిపోవడం వల్ల సంకల్పాలు మధ్య మధ్యలో చదువుతా ఉంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ అనే బ్యాడ్ సెక్టర్ తగ్గిపోయింది. అంటే మనమే తీసేసాం, ఇంకా తీసేసి పట్టించుకోవట్లేదు దాని గురించి, టైం దానికి ఇవ్వట్లేదు. టైం దానికి ఇచ్చే స్కోప్ అవకాశం తగ్గింది. పూర్తిగా పోలేదు, తగ్గింది. అయితే అంటే అనవసరము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని. వాళ్ళు అలా చెయ్యాలి అనుకుంటే అంత శక్తి ఉండాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఏమీ లేనప్పుడు మనం ఏం చేస్తాము? అంటే సడన్ గా డే టు డే లైఫ్ లో కలిసి మనం రన్నింగ్ లైఫ్ లో పాపప్ అవుతాయి. అది సడన్ గా సిచ్యువేషన్స్ వస్తాయి, అప్పుడు మళ్ళీ బ్యాక్ టు వచ్చేసాలి, వచ్చేసేయాలి. సో అప్పుడు ఏం చేయాలి? ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఆత్మ రకంగా చెయ్యట్లేదు అన్న మనకి ఎక్స్పెక్టేషన్స్ మనకి వచ్చేగానే వెంటనే సంకల్పం ఏం చేయాలి? వీళ్ళు మాస్టర్ సర్వశక్తివంతులు, వీళ్ళు సంపన్న స్వరూపాలు, నిజాయితీ పరులు, శక్తివంత అని ఇట్లా చేసినప్పుడు ఏమంటే మన నుంచి పవర్ వాళ్ళకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చేసే అవకాశాలు అయితే ఉంటాయి.
అది ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్ లో ఉన్న వ్యర్థం అంతా మనకు తగ్గిపోతుంది. ప్లస్ ఇప్పుడు మనం మారడం ఎంత ఈజీగా అనిపిస్తుంది చూసారా? అందుకే సహజ మార్గము ఈజీ మార్గం అంటే మనం దాన్ని కంటిన్యూ చేసుకుని కూర్చున్నాం. అసహజం అయిపోయింది, ఎప్పటికీ తేలదన్నట్టు ఉండే వ్యవహారం. ఇంకా ఇంకెవరన్నా అయిపోయిందా? చెప్పండి. వరకు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎందుకు ఏంటి ఎలా ఎందుకు ఇలా వ్యర్థంగా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు వాటికి ఫుల్ స్టాప్ పడిపోయిందండి. ఎందుకంటే స్వాతంత్రం చేసుకుని మళ్ళీ అక్కడ వాళ్ళకి శుభభావన, వాళ్ళ మీద శుభభావన పెట్టండి, వరదానాలు ఇస్తుంటే పరిస్థితులన్నీ చక్కబడుతున్నాయి. అది మెయిన్, అది మన వ్యర్థానికి కారణమే ఎందుకు ఏమిటి ఎలా. అది గనక పోయిందంటే ఇంకా పూర్తి పోయినట్టు. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు? కారణాలు, సాకులు, ఫిర్యాదులు. ఇవి కూడా ఏమైనా వెతుక్కుంటున్నారేమో చూడండి. ఇంకా అది కూడా పోయింది అని అంటే ఇంకా పూర్తిగా ఇంకా బ్రహ్మభావ సమానం అనుకోవచ్చు. ఓకే, నైస్, ప్రోగ్రెస్ అవుతున్నారు, సంతోషం. ఇంకా ప్లస్ జ్ఞాన భోజనం అందరికి ఫార్వర్డ్ చేస్తున్నారు కదా. అట్లీస్ట్ మీకు ఒకవేళ బిజీగా ఉన్నచ్చా అట్లీస్ట్ మీ స్టేటస్ లో పెట్టేసుకోండి. అట్లీస్ట్ మీ కాంటాక్ట్స్ లో సేవ్ చేయన వాళ్ళన్నా చూస్తారు. చేస్తున్నానకే. తర్వాత అందరూ ఈ రివైజ్ కోర్స్ మురళీల గురించి ఒక సెంటర్ అన్నయ్య ఫోన్ చేసినప్పుడు ఆ అన్నయ్యకి ఫార్వర్డ్ చేస్తే ఆ అన్నయ్య ప్రింట్అవుట్ తీసుకుని సెంటర్ లో పెట్టుకుంటామంటే చాలా బాగున్నాయి సంకల్పాలు, రోజు మననం చేసుకోవడానికి అని చెప్పారు అక్కయ్య. సరే, ఇంకా ఇంకెవరైనా? ముందు షాప్ కి వెళ్ళేటప్పుడు మాట్లాడుతున్నాను. చెప్పండి. కమలప్రియకే మాట్లాడుతున్నారా? అక్క, ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తున్నాయి కదా బ్రహ్మకుమార్స్ గురించి అంతా చెడు ప్రచారం అన్ని బాగా వింటున్నాను. మా మీద అలా ముద్ర వేస్తున్నారు. ఎందుకంటే ఏమనంటే ఇలాగ జరుగుతున్నారు ఈ సంస్థలో, ఇలా జరుగుతున్నాయి అని. మీకెవరు ముద్రేశారు? కాదు, మీకెవరు ఏం ముద్రేశారు? మా ఇంట్లోనే మా దగ్గరే మాట్లాడుతున్నారక్క. ఆ యొక్క దృష్టికోణం అంటే అక్కడ ఇలాగ జరుగుతుందంట, ఇలా జరుగుతుందంట అని చెప్తున్నారు. నేను ఈ శంకర్ పార్టీ అని ఏది చెప్పపోయినా వాళ్ళు దృష్టికోణం ఎలా ఉంటుందంటే ఈ సంస్థ అంతా ఇలాగే ఉంది, అసలు దీనికి ఎందుకు వెళ్తున్నారు, మనం చేసేదంతా కూడా. కాదక్క, ఎప్పుడు మీరు వెళ్ళట్లేదు కదా. వెళ్ళకపోయినా కూడా అదే దృష్టికోణమే ఉందక్క వాళ్ళకి. సో అప్పుడు మీరేం చేయాలి? శుభభావన పెట్టుకోవచ్చు. శుభభావన పెట్టుకోవడము ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఆ సమస్య లేదు. మనం ఎలాగో నిరాకార శివ పరమాత్మ విద్యాలయం పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎలా సేవలు చేస్తామని మాకు ఎప్పుడో ప్రశ్న వచ్చింది. ఓ పక్కన అంతా చెడు మాట్లాడుకుంటూ ఉంటుంటే ఆ బ్రహ్మకుమారిస్ నుంచి అసలు జ్ఞానం వస్తుందా, వస్తే నమ్ముతారా అన్న క్వశ్చన్లు మాకే వచ్చాయి. వస్తేనే బాబా మురళి చూపించారు. ఆ మురళిని ఆధారంగా తీసుకుని పెట్టేశాము. సో ఇప్పుడు మనకు అంతే ఏంటంటే క్లీన్ చిట్, స్లేట్ క్లీన్ ఉంది. ఇంకా దీన్ని మళ్ళీ మనం చెడగొట్టుకుంటే తప్పితే ఇంకా ఇది అవ్వదు. కానీ మామూలుగా అయితే మన సంఘటనలు ఉండి గైడ్ లైన్స్ ప్రకారం వెళ్తే మాత్రం ఏ సమస్య ఉండదు. ప్లస్ ఎవరు మనల్ని టచ్ చేయరు కూడా. అది అక్కడ జరిగేది. అంటే మంజుల అక్క ప్రాక్టికల్ గా అక్క ప్రాక్టికల్ సిచ్యువేషన్ తీసుకొచ్చింది ఇక్కడికి. అదే సిచ్యువేషన్ వచ్చింది. మీకు బయట అంతా రచ్చరచ్చగా ఉంది. అసలు అవన్నీ వింటుంటే సేవలు చేయగలమా అని కూడా ఫోన్లు చేస్తున్నారు. సో ఈ ప్రశ్న మాకు ఎప్పుడో వచ్చింది. ఈ రోజు వాళ్ళు దాన్ని జ్ఞానాన్ని సరిదిద్దాలంటే సరిదిద్దలేరు వాళ్ళు. ఏళ్ల తరబడి వాళ్ళు దేహ జ్ఞానాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఈ రోజు ఆత్మజ్ఞానాన్ని బయటికి తేవాలి, ఇదిగో అసలు పరమాత్మ ఆయన అని చెప్పాలంటే ఎట్లా చెప్తారు? పైనోళ్ళు చెప్పనివ్వరు కదా. సో కాబట్టి అది జరిగే విషయమే కాదని మాకు అర్థమైంది. ఇంక ఇప్పుడు విద్యాలయాన్ని స్థాపించేసిన తర్వాత అయితే ఇంకా పూర్తిగా ఇది స్థాపించారు అని అంటే అక్కడ అది డౌన్ ఫాల్ అవుతుందని అర్థం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది డౌన్ ఫాల్. పూర్తిగా బాబాయ్ ఏం చేస్తున్నాడంటే ఒకటి సమాప్తి చేసే ముందు ఇంకోటి స్టార్ట్ చేసేస్తున్నాడు. సో కాబట్టి బయట ఎన్నన్నా నడవండి, మన పొజిషన్ సేఫ్ ఉంది. సో మనం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నామంటే మనకంటూ బాబా స్థాపించే విద్యాలయం ఉంది. అక్కడి నుంచి జ్ఞానం ఏమొస్తుందో చూస్తున్నారు కదా మీరంతా. సో ఆ విషయం చెప్తాము. ఇంకా బయట ఏమన్నా జరగనివ్వండి, ఇవన్నీ మాకు ఎప్పుడో వచ్చినాయి. ఎప్పుడు ఆలోచించడం, చెయ్యడము, మురళి చూపించడం అంతా. మనం అంటూ ఒక స్టేజ్ పైన సెట్ అయిపోయి ఉన్నాం కదా.
సో కాబట్టి అవన్నీ చూసి ఏం అలజడిలోకి వెళ్ళొద్దు. అంతా మంచే జరుగుతుంది మనకి. మనం బాబాని ఫాలో అయితే మంచి జరుగుతుంది. అది నేను చెప్పడం. మళ్ళీ ఇంకా వ్యక్తుల్ని ఫాలో అవుతూ పోతే మళ్ళీ ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉంటాం. సో కమలప్రియ అక్కయ్య ఇంట్లో అవన్నీ నడుస్తూనే ఉంటాయి. యుగాంతం వరకు అలజడిలోకి వెళ్తూనే ఉంటది. ఎప్పుడైతే బ్రాహ్మణాత్మలు స్థిరంగా అవుతారో సృష్టి మొత్తం స్థిరంగా అవుతుంది. కాబట్టి డిస్కషన్ నడుస్తూనే అంటే నడవనివ్వండి. నేను ఇప్పుడే కదక్క చిన్నప్పటి నుంచి కొంచెం హానెస్ట్ గా ఉంటా. వాళ్ళకి కూడా తెలుసు ప్రతి ఒక్క విషయంలో హానెస్ట్ గా ఉంటారు. అయినా కూడా వాళ్ళకి తప్పుదారులు ఎందుకు వెళ్తారనే ఆలోచన అప్పుడు ఏమని చెప్పాను మీకు? జ్ఞాన భోజనం స్టార్ట్ చేయ మొట్టమొదటి రోజే చెప్పాను, ప్రతిదీ పరీక్ష అనుకోండి. వాళ్ళ ఆ రకంగా ఇచ్చినా మీరు మీ స్థితిని సమర్థంగా పెట్టుకున్నారా లేదా, అదే మీకు పరీక్ష. వాళ్ళు ఒకటి కాదు కదా 100 మాట్లాడినివ్వండి, మనం సమర్థంగా ఆలోచిద్దాం. సరిపోయిందిగా. నేను సమర్థ స్వరూపాన్ని అనుకోండి, చిన్న సంకల్పం. మీ స్థితి సమర్థంగా అయితే మీ ఇంట్లో వాళ్ళ స్థితి సమర్థంగా అయిపోతుంది. దృష్టి ద్వారా సృష్టి కాబట్టి. మంజులక్క, ఇప్పుడు ప్రాక్టికల్ క్వశ్చన్ అక్క వాళ్ళు అడిగింది ఏంటంటే, ఇప్పుడు మైత్రి వీడియోస్ రన్ అవుతాయి కదా యూట్యూబ్ లో, పేరు మైత్రి